మన భారతదేశానికి ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప స్థానం ఉంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినంత వరకు భారతీయులకు పెద్దగా చరిత్ర లేదు అని, మనకు నాగరికత తెలియదు అని, కాబట్టి భారతీయులకు నాగరికత నేర్పిస్తున్నామని బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో చెప్పుకునేవారు. అప్పటి వరకు యూరోపియన్లు ప్రపంచంలోనే గొప్ప నాగరికత కలిగిన సమాజంగా ప్రచారం చేసుకున్నారు. ఆఫ్రికన్లను బానిసలుగా అమ్ముకునే వ్యాపారం చేసిన యూరోపియన్లు మిగతా దేశాల సంపదను దోచుకోవడానికి ప్రపంచమంతటా ప్రయాణించి తమను తాము గొప్పవాళ్ళుగా చలామణి చేసుకున్నారు. మొట్టమొదటి నాగరికత యూరప్లోనే మొదలైంది అని, వాళ్లే ప్రపంచానికి మొదటి వారసులని చెప్పుకునేవాళ్ళు. వెస్ట్రన్ దేశాలనేవి కల్చర్ పరంగా, నాగరికత పరంగా అభివృద్ధి చెందిన దేశాలని, మిగతా దేశాలకి చెందిన వాళ్ళు నాగరికత తెలియని క్రూరమైన మనుషులని ఆ కాలంలో వాళ్ళు అనుకునేవాళ్ళు. దాన్ని ప్రపంచం అంతా నమ్మింది కూడా. అప్పటి నుండి సమాజంలో వాళ్ళని వాళ్ళు వైట్ పీపుల్గా చెప్పుకున్నారు. ఫ్రీడమ్ అనేది మనిషికి ఉన్న హక్కు అని భావించే జేఎస్ విల్ అనే ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్ కూడా భారతీయులకు నాగరికత నేర్పించడానికే బ్రిటిషర్లు ఇండియాకి వచ్చారు అని సపోర్ట్ చేస్తూ రాసేవాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే పరిశోధకుడు 1835-36 కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన కట్టడాలను గుర్తించాడు. సార్నాథ్లోని కట్టడాలతో పాటు సాంచి స్తూపం, అలాగే మహాబోధి టెంపుల్ లాంటి ప్రదేశాల్లో అధికారికంగా తవ్వకాలు జరిపించి వాటి చరిత్రను ప్రపంచానికి తెలియజేశాడు. మహాబోధి టెంపుల్ ఇలాంటి శిథిలావస్థలో ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మించి దానికి ప్రాణం పోశాడు. అంతకన్నా ముందు 1826లో చార్లెస్ మార్సన్ అనే అతను హరప్పా నాగరికతకు సంబంధించిన పురాతన ఇటుకలను కనుక్కున్నాడు. కానీ దాని కింద ఎంత విలువైనది ఉందో అర్థం చేసుకోలేకపోయాడు, ఊహించలేకపోయాడు. ఆ తర్వాత లాహోర్కి కరాచీకి మధ్యలో రైల్వే లైన్ వేయడానికి చేసిన తవ్వకాల్లో మరికొన్ని పురాతన ఇటుకలు లభించాయి. దాంతో 1853 నుండి 1857 వరకు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆ ప్రదేశంలో పరిశోధనలు జరిపాడు. కానీ దాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత దయారాం సాహ్ని అనే భారతీయ పరిశోధకుడు 1921లో జరిపిన తవ్వకాలలో హరప్పా అనే ఒక నగరమే బయటపడింది. ఆ ఒక్క సంఘటనతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది. ఎందుకంటే అప్పటి వరకు కనుక్కున్న చారిత్రక కట్టడాలన్నీ కూడా బుద్ధుడి కాలం నాటివి మాత్రమే. కానీ హరప్పా నగరం ఈ భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి నాగరికతల్లో ఒకటిగా ఉండేది అని తెలిసింది. దాంతో మొట్టమొదటి నాగరికులం అని చెప్పుకునే యూరోపియన్లకు భారతదేశం యొక్క చరిత్ర ఏంటో ఆధారాలతో సహా తెలిసొచ్చింది. 8000 సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు ఎంత పద్ధతిగా వాళ్ళ నగరాలను నిర్మించుకున్నారో చూసి ఆశ్చర్యపోయారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పేరు మొదటిసారి జాన్ మార్షల్ అనే అతను ఉపయోగించాడు. ఎందుకంటే తవ్వకాల్లో బయటపడిన నగరాలన్నీ కూడా ఇండస్ అనే నది చుట్టూ ఉండడం వల్ల దాని ఆధారంగా దానికి ఇండస్ వ్యాలీ నాగరికత అని పేరొచ్చింది. దీన్నే సింధులోయ నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ నాగరికత బయటపడడంతో ఆసియా ఖండంలో ఉన్న మెసొపొటేమియా, ఈజిప్ట్, చైనా నాగరికతలతో సమానంగా దీనికి గుర్తింపు వచ్చింది. అంతేకాదు సింధు నాగరికత ప్రజలు ఈజిప్టు, మెసొపొటేమియా ప్రజలతో వ్యాపారం చేసేవారు అని అక్కడ దొరికిన ఆధారాలను బట్టి కనుక్కున్నారు. 1922లో ఆర్డి బెనర్జీ మొహెంజోదారోలో కీలకమైన తవ్వకాలు జరిపించి మరొక నగరాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత మరికొంతమంది ఆర్కియాలజిస్టులు కలిసి దాదాపు 2000 ప్రదేశాలలో తవ్వకాలు జరిపి ఎంతో విలువైన మన పురాతన నాగరికతను బయటకు తీశారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన తవ్వకాలలో ఒక మేజర్ డిస్కవరీ జరిగింది. అందులో ఆ కాలంలో వాళ్ళు రాతితో తయారు చేసుకున్న అతిపెద్ద అక్షరాలను కనుక్కున్నారు. దాని తర్వాత 1997లో ప్రజెంట్ హర్యానాలోని రాఖీగరీలో చేసిన తవ్వకాలలో హరప్పా నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న అస్థిపంజరం హర్యానాలో దొరికిన ఒక ఫీమేల్ అస్థిపంజరం. అయితే ఎక్కడైనా సరే ప్రజలు నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఇప్పటికీ గ్రామాలలో పెద్దగా ప్లానింగ్ అనేది ఏదీ లేకుండానే గ్రామాలు విస్తరిస్తుంటాయి. కానీ ఆ కాలంలో ఒక పట్టణాన్ని ముందే ప్లాన్ చేసి నిర్మించుకోవడం అనేది హరప్పా నాగరికతలో ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. హరప్పా నాగరికతను 3 భాగాలుగా విభజిస్తే అందులో అతి పురాతనమైన సెటిల్మెంట్స్ అనేవి ప్రీ హరప్పా కాలంలో జరిగాయి. అంటే బిఫోర్ కామన్ ఎరాకి ముందు 7000 సంవత్సరాల క్రితం మొదలైనట్టు కనుక్కున్నారు. 7000 BCE అంటే ఇప్పుడు మనం ఉన్నది 2025. దీనికి 7000 సంవత్సరాలు కలిపితే 9024 సంవత్సరాలు. అంటే హరప్పా నాగరికత ప్రజలు 9000 సంవత్సరాల క్రితం
వాళ్ళు ఉండబోయే నగరాన్ని ప్లాన్ చేసి మరీ కట్టుకున్నారు. ఆ తర్వాత ఎర్లీ హరప్పా కాలం దాదాపు 5500 BCE నుండి 3300 BCE కాలం మధ్యలో మొదలైంది. ఈ కాలంలో ఎక్కువగా గ్రామాలు నిర్మించుకున్నారు. అర్బన్ సెంటర్స్ అంటే పట్టణ కేంద్రాలు నిర్మించుకున్నారు. దాని తర్వాత మెచ్యూర్ హరప్పన్ స్టేజ్ 2600 BCE నుండి 1900 BCE మధ్యలో పరిణామం చెందింది. ఈ పీరియడ్ లో అర్బన్ సెంటర్స్ అనేవి పెద్ద పెద్ద నగరాలుగా మార్పు చెందుతూ వచ్చాయి. అండ్ ఇదే కాలంలో సంచార జాతులుగా ఉండే కొంతమంది ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు, వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత లేట్ హరప్పన్ పీరియడ్ 1900 నుండి 1300 BCE వరకు కొనసాగింది. సరిగ్గా ఇదే కాలం నుండి సింధు నాగరికత అనేది దాని ప్రభావాన్ని కోల్పోవడం మొదలుపెట్టింది. అంటే అప్పటి నుండి దాని పతనం మొదలైంది. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ముఖ్యంగా పాకిస్తాన్లోనే ఉంది అని ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు. కానీ ఈ నాగరికత పాకిస్తాన్లో మాత్రమే కాదు, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. చివరికి మహారాష్ట్రలో కూడా దానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అయితే సింధు నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతం ఒకప్పుడు ఎంతో సారవంతంగా ఉండేది అని, ఆ తర్వాత ఆ ప్రాంతం దాని సారవంతాన్ని కోల్పోవడం వల్లనే అక్కడ ఉండే ప్రజలు నెమ్మదిగా గంగా నది పరివాహక ప్రాంతానికి వలస వెళ్ళినట్టు కొన్ని ఆధారాలు లభించాయి. అంటే హరప్పా నాగరికత అంతం అయ్యాకే గంగా నది తీర ప్రాంతంలో మహాజనపదాలలో ఒకటైన మగధ సామ్రాజ్యం పుట్టుకొచ్చింది అని చరిత్ర చెప్తుంది. అయితే హరప్పా ప్రజలు ఈజిప్ట్ వాళ్ళతో వ్యాపారాలు చేసేవారు అని ఈజిప్టులోని సూసౌర్ అనే ప్రదేశంలో హరప్పాకి చెందిన ముద్రలు లభించాయి. హరప్పా నాగరికతకు అంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిర్మించుకున్న నగరాలనేవి ఎంతో ముందో ఆలోచనతో అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఒక నగరాన్ని ప్లాన్ చేసి మరీ నిర్మించుకున్నారు. దాదాపు 8-9 వేల సంవత్సరాల క్రితం ప్రజలకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అని ఎంతో మంది చరిత్రకారులు ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ మన వ్యవస్థలో సరైన వసతులతో నగరాల నిర్మాణం జరగడం లేదు. లంచాలు తీసుకుని అర్బన్ ప్లానింగ్ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్న ఈ కాలంలోని ప్రజలకు సవాలుగా వాళ్ళు నిర్మించుకున్న నగరాలు మనకు దర్శనమిస్తున్నాయి. అయితే అక్కడ లభించిన ఆధారాలను బట్టి రూలింగ్ చేసే నాయకులు నగరానికి పడమర దిక్కున ఉండేవారు. ఆ ప్రాంతంలో ఇల్లు పెద్దవిగాను ఎత్తులో ఉండేవి. దానికి కారణం నగరాన్ని రక్షించే వాళ్ళు వీళ్లే కాబట్టి నగరం బయట ఎవరు దాడికి వచ్చినా కనిపించేలా నిర్మించుకున్నారు అని ఒక అంచనా. నగరానికి తూర్పులో సామాన్యమైన ప్రజలు నివసించేవారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఇల్లు అన్ని కూడా ఇటుకలతో ఒకే రకంగా నిర్మించుకున్నారు. అయితే సమాజంలో హైరార్కీ సిస్టమ్ అనేది ఇక్కడ నుండే మొదలై ఉండాలి. అంటే డబ్బు, ఆస్తి, అధికారాన్ని బట్టి ప్రజల స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది. కొన్ని ఇళ్ళు అనేవి రాతితో కూడా నిర్మించినట్టు గుర్తించారు. దాన్ని బట్టి రాతితో నిర్మించుకున్న ఇళ్ళు అనేవి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళవి అయి ఉండొచ్చు అని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఆ తర్వాత హరప్పా సిటీలో వాళ్ళు ఏర్పరచుకున్న గ్రిడ్ సిస్టమ్ అనేది ఆ నగరాలకు బ్యాక్ బోన్ లాంటిది. అలాగే అందులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది హరప్పా నాగరికతలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో నుండి మురికి నీళ్లు బయటికి వెళ్లడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు గోడల మీద పైపులు కూడా ఉన్నట్టు బయటపడింది. అలాగే ఆ మురికి నీటిలో సాలిడ్ పార్టికల్స్ వాటర్ ఫ్లోని అడ్డుకోకుండా వాటిని తీసేయడానికి ఇలాంటి ఓపెన్ డ్రైనేజీ హోల్స్ ని కూడా మధ్యలో నిర్మించుకున్నారు. అంటే వాళ్ళు శానిటైజేషన్ కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ సిటీలో ఆర్కిటెక్చర్ అనేది అత్యంత కీలకమైనది. ముఖ్యంగా వాళ్ళు సిటీ మధ్యలో ఇలాంటి వాటర్ పూల్స్ ని నిర్మించుకున్నారు. చరిత్రకారుల ప్రకారం ఆ కాలంలో ప్రజలు కలిసి ఒకే దగ్గర చేసే స్నానాన్ని పవిత్రంగా భావించేవారు. అందుకే అలాంటి వాటర్ పూల్స్ సింధు నాగరికత ఉన్న ప్రతి నగరంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే సింధు నాగరికతలో పాటించిన ఈ పవిత్ర స్నానం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ హిందూ సాంప్రదాయాల్లో కొనసాగుతూనే ఉంది. అంటే హరప్పా ప్రజలు తర్వాత గంగా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతిని పాటించడం వల్లనే నెమ్మదిగా గంగా స్నానం అనేది పవిత్రమైనది అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. అయితే హరప్పా ప్రజలు నిర్మించుకున్న ఈ వాటర్ పూల్లో నీరు అనేది ఇంకిపోకుండా దాని కింది భాగం అలాగే సైడ్ వాల్స్ లో బొగ్గుని నింపేవాళ్ళు. బొగ్గు అనేది వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. అందుకే అక్కడ వాళ్ళు బండరాలను ఉపయోగించలేదు. దాని తర్వాత వాళ్ళు అతిపెద్ద ధాన్యాగారాన్ని కూడా నిర్మించుకున్నారు. మొహెంజోదారోలో అతిపెద్ద గ్రానరీని కనుక్కున్నారు. హరప్పా నగరంలో ఇలాంటి 6 ధాన్యాగారాలను కనుక్కున్నారు. వీటిని ఆ కాలంలో ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన ధాన్యాన్ని దాచిపెట్టడానికి ఉపయోగించి ఉండొచ్చు అని తెలిసింది.
నెక్స్ట్ సింధు నాగరికత గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ దొరికిన కొన్ని వస్తువుల గురించి మాట్లాడుకుంటే అందులో ముఖ్యంగా రెడ్ శాండ్ స్టోన్ తో చెక్కిన మేల్ బాడీతో ఉన్న ఈ బొమ్మని చాలా డీటెయిలింగ్ తో అద్భుతంగా చెక్కడం చూడవచ్చు. అంతేకాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దొరికిన బియర్డ్ మ్యాన్ అని పిలుచుకునే ఈ రాతి బొమ్మను చూస్తుంటే ఆ కాలంలో రాళ్లను కళాఖండాలుగా చెక్కేవారు కూడా ఉన్నారు అని చెప్తుంది. దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ స్టోన్ మీద మనిషికి ఉండే గడ్డం కూడా క్లియర్ గా కనపడేలా చెక్కారు. అంతేకాదు అతను వేసుకున్న ఆభరణాలను కూడా కనపడేలా డీటెయిలింగ్ గా ఉంది. దీంతో పాటు ఆ కాలంలో వాళ్ళు వేసుకునే బట్టలు డిజైన్స్ తో ఉండేవి అని కూడా ఇక్కడున్న డీటెయిల్లో మనం గమనించవచ్చు. సో ఒక పురాతన నగరంలో దొరికే ఇలాంటి బొమ్మలు విగ్రహాలు ఆ కాలంలో ప్రజల జీవన శైలిని మనకు తెలియజేస్తుంది. వాళ్ళ సంస్కృతిని వాళ్ళ వేష భాషలు తెలిసేలా చేసేది కూడా ఇలాంటి బొమ్మలు దొరికినప్పుడే. అలాంటిదే ఇంకొక డాన్సింగ్ గర్ల్. దీన్ని కంచుతో తయారు చేశారు. అంటే ఆ కాలంలో వాళ్ళు అప్పటికే లోహాలను కనుక్కున్నారు. దానికి సంబంధించిన కొన్ని బొమ్మలు చాలా నైపుణ్యంతో తయారు చేసినట్టు మనకు కనిపిస్తాయి. కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించడం భారతదేశంలో పూర్వకాలం నుండే ఉంది. దానికి మూలం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొదలై ఉండొచ్చు. బ్రాంజ్ తో చేసిన బొమ్మలతో డాన్సింగ్ గర్ల్ బొమ్మ అనేది 4 ఇంచుల పొడవు ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉన్న అమ్మాయి చేతికి గాజులు పై వరకు వేసుకుంది. దాంతోపాటు మెడలో ఒక నెక్లెస్ కూడా ఉంది. జుట్టును వెనక్కి ముడి వేసుకొని ఒక చేతిని నడుము మీద పెట్టుకొని ఉన్న ఈ ఫోజ్ ని త్రిభంగా ఫోజ్ అంటారు. ఈ ఫోజ్ తో ఆ బొమ్మకు ప్రాణం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలా తయారు చేసిన ఆ కాలంలోని ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని టెర్రకోటా బొమ్మలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని కాల్చిన మట్టితో తయారు చేస్తారు. వీటిలో మదర్ గాడెస్ అని పిలుచుకునే ఒక విగ్రహం లభించింది. దీని మీద కూడా ఆ కాలంలో వాళ్ళు ధరించే ఆభరణాలు కనిపించేలా దాన్ని తయారు చేశారు. దీన్ని ఆ కాలంలో వాళ్ళు పూజించి ఉండొచ్చు. దీని తర్వాత ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించిన సీల్స్ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని ఆ కాలంలో కొన్ని మట్టితో, కొన్నిటిని కాపర్ మెటల్తో, ఇంకొన్నిటిని సిల్వర్తో చేస్తే ఇంకొన్నిటిని బంగారంతో కూడా తయారు చేశారు. వీటిని ఆ కాలంలో వాళ్ళ నగరానికి చెందిన ముద్రలుగా ఉపయోగించేవారు. అదే సాంప్రదాయం తర్వాత రాజుల కాలంలో రాజముద్రలుగా రూపాంతరం చెంది ఉండొచ్చు. అలాగే హరప్పా నాగరికతలో కాటన్ అనేది ముఖ్యమైన పంటగా ఉండేది. అందుకే ప్రతి ఇంట్లో దారాన్ని తయారు చేసి బట్టలుగా అల్లుకునే ఇలాంటి కొన్ని పరికరాలు బయటపడ్డాయి. అంతేకాదు వాళ్ళు వస్తువులను త్రాసులో కొలవడానికి వెయిట్ మెజర్స్ ని కూడా తయారు చేసుకున్నారు. అండ్ అదే పద్ధతి పురాతన భారతదేశంలో చాలా కాలం కొనసాగింది. ఇప్పటికీ ఇలాంటి పద్ధతిని మారుమూల గ్రామాల్లో మనం చూడొచ్చు. అయితే హరప్పా నాగరికతలో ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిన సంపద ఏదైనా ఉంది అంటే అది వాళ్ళు ఉపయోగించిన భాష మాత్రమే. ఇప్పటి వరకు ఎంతో మంది చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, భాషా పండితులు వాళ్ళు రాసిన అక్షరాల మీద ఎన్నో పరిశోధనలు చేసినా సరే దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ హరప్పా నాగరికతకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు తమిళనాడులో కూడా లభించాయి. కాబట్టి వాళ్లకు తమిళనాడులోని పూర్వీకులకు ఏదైనా సంబంధం ఉండి ఉండొచ్చు అనే వాదనతో తమిళనాడు ప్రభుత్వం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిపిని అర్థం చేసుకుని దానికి మీనింగ్ చెప్పిన వాళ్ళకి $1 మిలియన్ ఇస్తామని ప్రకటించింది. అలా అయినా సరే ఎవరైనా దాన్ని డీకోడ్ చేయొచ్చు. అంతటి చరిత్ర కలిగిన సింధు నాగరికత హఠాత్తుగా అంతరించిపోవడం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలాగే సింధు నాగరికత లిపిని మనం భవిష్యత్తులో ఎప్పటికైనా కనుక్కోగలుగుతామా లేదా అనేది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.